లంచ్ పూర్తిగా తిన్నావా? మనం అంటూ ఉంటాం కదా పిల్లలతో, ఈరోజు లంచ్ పూర్తిగా తిన్నావా అని. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అందామో చూద్దాం. హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ కంప్లీట్లీ? హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ కంప్లీట్లీ? నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఈరోజు స్కూల్లో టీచర్ ఏం చెప్పారు? ఈరోజు స్కూల్లో టీచర్ ఏం చెప్పారు? పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా అడుగుతాం కదా, ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు అని. వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే? వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే? నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చేయి. అది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే బ్యాగ్ ఆడేస్తే బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చేయంటుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. నెక్స్ట్ వన్ ఈజ్, కుక్కల జోలికి వెళ్ళకు. మనం పిల్లలతో అంటున్నాం కదా, కుక్కల దగ్గరికి పిల్లల దగ్గర వెళ్ళకు, కరుస్తాయి అంటాం కదా, అలా కుక్కల జోలికి వెళ్ళకు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ గో నియర్ ద డాగ్స్. డోంట్ గో నియర్ ద డాగ్స్. నెక్స్ట్ వన్ ఈజ్, సెలవుల్లో కూడా ట్యూషన్కి వెళ్ళు. సెలవుల్లో కూడా ట్యూషన్కి వెళ్ళు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు గో ట్యూషన్ ఈవెన్ ఆన్ హాలిడేస్. యు గో ట్యూషన్ ఈవెన్ ఆన్ హాలిడేస్. నెక్స్ట్ వన్ ఈజ్, ఎండలో ఆడితే నీకు చెమటకాయలు వస్తాయి. ఎండలో ఆడుతుంటారు కదా పిల్లలు, అప్పుడు అంటాం కదా, ఎండలో ఆడితే నీకు చెమటకాయలు వస్తాయి అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ ప్లే ఇన్ ద సన్ యూ విల్ గెట్ హీట్ ర్యాష్, ఆర్ ఇఫ్ యూ ప్లే ఇన్ ద సన్ యూ విల్ గెట్ ప్రింక్లీ హీట్ ర్యాష్ అని అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి, హాలిడే హోంవర్క్ అంతా ముందే పూర్తి చేయి. హాలిడేస్ వస్తే మనం అంటుంటాం కదా, హాలిడే హోంవర్క్ అంతా ముందే పూర్తి చేయి అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కంప్లీట్ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ హెడ్. కంప్లీట్ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ హ్యాండ్ అని అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఐస్ క్రీమ్ అంతా ఒక్కడివే తిన్నావా? పిల్లలు ఐస్ క్రీమ్ తింటుంటారు కదా, అప్పుడు ఈ సెంటెన్స్ మనం యూస్ చేస్తాం కదా, ఐస్ క్రీమ్ అంతా ఒక్కడివే తిన్నావా? దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ అలోన్? డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ అలోన్? నెక్స్ట్ వన్ వచ్చేసి, త్వరగా స్నానం చేసి కూర్చో. పిల్లలకి స్నానం చేసిన తర్వాత అంటాం కదా, త్వరగా స్నానం చేసి కూర్చో. టేక్ ఏ క్విక్ షవర్ లేదా టేక్ ఏ బాత్ అండ్ సిట్. టేక్ ఏ క్విక్ షవర్ ఆర్ టేక్ ఏ క్విక్ బాత్ అండ్ సిట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, అన్నం వేడిగా ఉంది జాగ్రత్తగా తిను. పిల్లలతో అంటుంటాం కదా, అన్నం వేడిగా ఉంది కాలుతుంది అనేసి. అన్నం వేడిగా ఉంది జాగ్రత్తగా తిను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద రైస్ ఈజ్ హాట్ యూ ఈట్ ఇట్ కేర్ఫుల్లీ. ద రైస్ ఈజ్ హాట్ యూ ఈట్ ఇట్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసి, రోజంతా టీవీ చూడకు. అస్తమానం టీవీ చూస్తుంటారు కదా పిల్లలు, రోజంతా టీవీ చూడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ ఆల్ డే. డోంట్ వాచ్ టీవీ ఆల్ డే ఆర్ డోంట్ వాచ్ టీవీ ఆల్ ద డే లాంగ్. డోంట్ వాచ్ టీవీ ఆల్ ద డే లాంగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి, చిప్స్ తినడం మానేస్తావా లేదా? ఊరికే తింటూ ఉంటారు కదా చిప్స్, అలాంటప్పుడు చిప్స్ తినడం మానేస్తావా లేదా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా వాడాలి అంటే, విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్?
విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్? నెక్స్ట్ వన్ వచ్చేసి గంటల తరబడి ఫోన్ చూడకు. ఎప్పుడు ఈ మధ్య పిల్లలు ఫోన్ చూస్తున్నారు కదా, అలాంటప్పుడు మనం ఎలా అనాలి అంటే గంటల తరబడి ఫోన్ చూడకు అనేదాన్ని ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మనం డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్స్. డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నీ కొనమని ఏడవకు. అన్నీ కొనమని ఏడవకు. అది కొను ఇది కొను అని పిల్లలు మారం చేస్తూ ఏడుస్తుంటారు కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా అనాలి అంటే డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్. డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి నీ హాలిడేస్ రేపటితో పూర్తి అవుతాయి. నీ హాలిడేస్ రేపటితో పూర్తి అవుతాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యువర్ హాలిడేస్ విల్ ఎండ్ టుమారో. యువర్ హాలిడేస్ విల్ ఎండ్ టుమారో అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్సెస్ వచ్చేసి నువ్వు టీవీని దగ్గరగా చూడకు. నువ్వు టీవీని దగ్గరగా చూడకు. పిల్లలు ఎప్పుడు దగ్గరగా చూస్తూ ఉంటారు కదా టీవీని. డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ. ఏమని చెప్పాలి? డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసి నీ పాత పెన్సిల్స్ ఏమయ్యాయి? పిల్లలు ఎప్పుడు పెన్సిల్స్ పారేస్తూ ఉంటారు కదా, నీ పాత పెన్సిల్స్ ఏమయ్యాయి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్? వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ నీ బ్యాగ్ ఎలా చిరిగింది? నీ బ్యాగ్ ఎలా చిరిగింది? ఎప్పుడు ఏదో చింపేస్తుంటారు కదా, ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ టర్న్? హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ టర్న్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతిదానికి మొండిగా ఉండకు. ప్రతిదానికి మొండిగా ఉండకు. పిల్లలు ఎప్పుడు మొండిగా ఉంటారు కదా, ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ బీ స్టబార్న్ అబౌట్ ఎవ్రీథింగ్. డోంట్ బీ స్టబార్న్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానికి మొండిగా ఉండకు అని అర్థం. త్వరగా నిద్ర లేవు. మనం పొద్దున్నే అంటాం కదా త్వరగా నిద్ర లేవు స్కూల్కి వెళ్ళాలి అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేకప్ ఎర్లీ. వేకప్ ఎర్లీ అంటే త్వరగా నిద్ర లేవు. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి పళ్ళు తోముకో. పిల్లలకే తోమాని మారం చేస్తారు కదా, అప్పుడు మనం అంటాం కదా పళ్ళు తోముకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో బ్రష్ యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్ అంటే పళ్ళు తోముకో. నెక్స్ట్ బట్టలు వేసుకో. స్నానం చేశాక మనం అంటాం కదా బట్టలు వేసుకో అని. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేర్ యువర్ డ్రెస్. వేర్ యువర్ డ్రెస్ అంటే బట్టలు వేసుకో. త్వరగా కానివ్వు అంటాం కదా తొందరగా కానివ్వని. త్వరగా కానివ్వు. దీన్ని ఇంగ్లీష్లో హరీ అప్. హరీ అప్ అంటే త్వరగా కానివ్వు. నెక్స్ట్ వచ్చేసి అల్పాహారం తిను. అల్పాహారం తిను. హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం తిను. నెక్స్ట్ వచ్చేసి నెమ్మదిగా తిను. మనం తిను అంటే వాళ్ళు ఆడుకోవడానికి ఆదరబాదర తినేస్తుంటారు కదా, అప్పుడు అంటాం కదా నెమ్మదిగా తిను అని. ఈట్ స్లోలీ. ఈట్ స్లోలీ అంటే నెమ్మదిగా తిను. నెక్స్ట్ పాలు తాగు. పాలు తాగు. డ్రింక్ మిల్క్. డ్రింక్ మిల్క్ అంటే పాలు తాగు. నెక్స్ట్ వచ్చేసి
వేడిగా ఉంది జాగ్రత్త. తాగు అనగానే ముట్టుకుంటారు కదా, అప్పుడు అంటాం కదా వేడిగా ఉంది జాగ్రత్తగా తాగు అని. దీన్ని ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్ ఇట్స్ హాట్. బీ కేర్ఫుల్ ఇట్స్ హాట్ అంటే వేడిగా ఉంది జాగ్రత్త. నీ బూట్లు శుభ్రం చేసుకో. ఇంగ్లీష్లో క్లీన్ యువర్ షూస్. క్లీన్ యువర్ షూస్ అంటే నీ బూట్లు శుభ్రం చేసుకో. స్కూల్కి వెళ్ళి వచ్చినాక టీవీ కానీ ఫోన్ కానీ చూస్తుంటారు కదా, మనం అంటాం కదా బయటికి వెళ్ళి ఆడుకో. బయటికి వెళ్ళి ఆడుకో. దీని ఇంగ్లీష్లో గో అవుట్ సైడ్ అండ్ ప్లే. గో అవుట్ సైడ్ అండ్ ప్లే అంటే బయటికి వెళ్ళి ఆడుకో. నా చెయ్యి పట్టుకో. ఎటైనా రోడ్ దాటేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ తప్పిపోతారని చెయ్యి పట్టుకుంటాం కదా, నా చెయ్యి పట్టుకో. దీన్ని ఇంగ్లీష్లో హోల్డ్ మై హ్యాండ్. హోల్డ్ మై హ్యాండ్ అంటే నా చెయ్యి పట్టుకో. నెక్స్ట్ వచ్చేసి అరవకు. ఎప్పుడు అరుస్తూ ఉంటారు కదా పిల్లలు, అరవకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ షౌట్. డోంట్ షౌట్ అంటే అరవకు. నెక్స్ట్ నిశ్శబ్దంగా ఉండు. సైలెంట్గా ఉండు అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో కీప్ క్వైట్. కీప్ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండు. చేతులు కడుక్కో. ఏదైనా తినే ముందు మనం అంటాం కదా చేతులు కడుక్కో అని. వాష్ యువర్ హ్యాండ్స్. వాష్ యువర్ హ్యాండ్స్ అంటే చేతులు కడుక్కో. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాం కదా, వేర్ ఆర్ యు గోయింగ్. వేర్ ఆర్ యు గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్ళావు. ఏం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు. దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యు డూయింగ్. వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఏం చేస్తున్నావు. అక్కడ కూర్చోవద్దు. ఆ ప్లేస్ మీద బాగాలేకపోతే అక్కడ కూర్చోవద్దు అని చెప్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డోంట్ సిట్ దేర్. డోంట్ సిట్ దేర్. ఇక్కడికి రా. ఇక్కడికి రా అని పిలుస్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో కమ్ హియర్. కమ్ హియర్ అంటే ఇక్కడికి రా. నెక్స్ట్ నీ వాటర్ బాటిల్ ఎక్కడ ఉంది. నీ వాటర్ బాటిల్ ఇంగ్లీష్లో వేర్ ఈజ్ యువర్ వాటర్ బాటిల్. వేర్ ఈజ్ యువర్ వాటర్ బాటిల్. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ తీసుకో. బ్యాగ్లో పెట్టడానికి లంచ్ బాక్స్ తీసుకో అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో టేక్ యువర్ లంచ్ బాక్స్. టేక్ యువర్ లంచ్ బాక్స్ అంటే లంచ్ బాక్స్ తీసుకో. నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి ఎందుకు వెళ్ళవు. స్కూల్కి వెళ్ళా అంటుంటారు కదా, అప్పుడు మనం అడుగుతాం కదా స్కూల్కి ఎందుకు వెళ్ళవు అని. దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ గో టు స్కూల్. వై డోంట్ యూ గో టు స్కూల్ అంటే స్కూల్కి ఎందుకు వెళ్ళవు. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ టేబుల్ మీద పెట్టు. బాటిల్ టేబుల్ మీద పెట్టు. దీన్ని ఇంగ్లీష్లో పుట్ ద బాటిల్ ఆన్ ద టేబుల్. పుట్ ద బాటిల్ ఆన్ ద టేబుల్ అంటే బాటిల్ టేబుల్ మీద పెట్టు. నెక్స్ట్ స్నాక్స్ త్వరగా తిను. స్నాక్స్ త్వరగా తిను అంటే ఇంగ్లీష్లో ఈట్ స్నాక్స్ క్విక్లీ. ఈట్ స్నాక్స్ క్విక్లీ అంటే స్నాక్స్ త్వరగా తిను. నెక్స్ట్ వచ్చేసి కాసేపు ఆడుకో. కాసేపు ఆడుకో అని చెప్తుంటాం కదా పిల్లలతో, దాన్ని ఇంగ్లీష్లో ప్లే ఫర్ ఎ వైల్. ప్లే ఫర్ ఎ వైల్
అంటే కాసేపు ఆడుకో. నెక్స్ట్ సెంటెన్స్ బట్టలు మార్చుకో. బట్టలు మార్చుకో, స్కూల్ నుంచి వచ్చినాక యూనిఫామ్ తీసి బట్టలు మార్చుకో అంటాం కదా, దాన్ని చేంజ్ యువర్ క్లోత్స్. చేంజ్ యువర్ క్లాత్స్ అంటే బట్టలు మార్చుకో. గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు, మెల్లగా చెప్తుంటారు కదా, గట్టిగా చెప్పు అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో సే లౌడ్లీ. సే లౌడ్లీ అంటే గట్టిగా చెప్పు. నెక్స్ట్ నాకు చెప్పు. నాకు చెప్పు అంటే టెల్ మీ. టెల్ మీ అంటే నాకు చెప్పు అని. నెక్స్ట్ నెమ్మదిగా తాగు. నెమ్మదిగా తాగు, తొందర తాగుతుంటారు కదా, అప్పుడు నెమ్మదిగా తాగు అంటే డ్రింక్ స్లోలీ. డ్రింక్ స్లోలీ. నెక్స్ట్ సెంటెన్స్ నీ చేతులు చూపించు. నీ చేతులు చూపించు, ఏదైనా ముట్టినా తీసుకున్నా కానీ చేతులు చూపించు అంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షో మీ యువర్ హ్యాండ్స్. షో మీ యువర్ హ్యాండ్స్ అంటే నీ చేతులు చూపించు. నెక్స్ట్ నీ చేతులు మురికిగా ఉన్నాయి. నీ చేతులు మురికిగా ఉన్నాయి, దీన్ని ఇంగ్లీష్లో యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ. యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ అంటే నీ చేతులు మురికిగా ఉన్నాయి అని. ఇప్పుడే వస్తున్నారా? ఆర్ యూ కమింగ్ నౌ? ఇంట్లో అందరూ బాగున్నారా? ఈజ్ ఎవ్రీవన్ గుడ్ ఎట్ హోమ్? భోజనం చేయండి. హ్యావ్ ఏ మీల్. మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యువర్ చిల్డ్రన్ డూయింగ్ నౌ? మీరు చాలా మారిపోయారు. యు హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తారు? వెన్ విల్ యువర్ డాటర్ గెట్ మ్యారీడ్? మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో గ్లాడ్ టు కమ్. మీ రోజువారీ జీవితం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ డైలీ లైఫ్? మీరు ఎందుకు బాధగా ఉన్నారు? వై ఆర్ యు సాడ్? నీ భర్త మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా లేదా? యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ ట్రీటింగ్ యూ వెల్. మీ బిజినెస్ బాగా నడుస్తుందా? ఈజ్ యువర్ బిజినెస్ రన్నింగ్ వెల్? మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? హౌ ఆర్ యువర్ ఫైనాన్సెస్? మీ ఆరోగ్యం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ హెల్త్? టైంకి భోజనం చేయండి. యు మస్ట్ ఈట్ ఆన్ టైం. మీ ఇద్దరిది సరైన జోడి. యు టూ ఆర్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్. అబ్బాయి ఏ కాలేజీలో చదువుతున్నాడు? ఇన్ విచ్ కాలేజ్ ఈజ్ యువర్ సన్ స్టడీయింగ్? మీరు వంట చాలా బాగా చేస్తారు. యూ కుక్ వెరీ వెల్.
మీరు తప్పకుండా పెళ్ళికి రావాలి. You must come to the wedding. నీ గురించి మాకు ఏం చెప్పలేదు. What did you not tell us about you? నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావా? Are you always like this? మీకు నచ్చిన వంట ఏమిటి? What is your favorite curry? వాళ్ళను ఎప్పటికీ నమ్మకండి. Never trust them. అతను నాకు ఎప్పటి నుంచో తెలుసు. I have always known him. అతనికి ఏమైంది? What happened to him? మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? When did you come here? నేను పండ్లు మరియు కూరగాయలు కడుగుతున్నాను. I am washing fruits and vegetables. నేను కూరగాయలు కోస్తున్నాను. I am chopping vegetables. నేను ఆలుగడ్డ తొక్క తీస్తున్నాను. I am peeling potatoes. నేను క్యారెట్ కోస్తున్నాను. I am cutting carrots. నేను టమాటాలు ముక్కలు చేస్తున్నాను. I am slicing tomatoes. నేను ఆలుగడ్డ ముక్కలు కోస్తున్నాను. I am dicing potatoes. నేను జున్నును తురుముతున్నాను. I am grating cheese. నేను గుడ్లు వేయిస్తున్నాను. I am frying eggs. నేను గుడ్లు కొట్టిపోస్తున్నాను. I am whisking eggs. నేను పాన్ కేక్ని తిప్పివేస్తున్నాను. I am flipping pancakes. నేను గుడ్లు గిలక్కొట్టుతున్నాను. I am scrambling eggs. నేను గుడ్లు ఉడకబెడుతున్నాను. I am boiling eggs. నేను కూరగాయలు వేయిస్తున్నాను. I am roasting vegetables. నేను బ్రెడ్ని కాలుస్తున్నాను. I am toasting bread. నేను గుడ్లు పగలగొడుతున్నాను. I am cracking eggs. నేను నీళ్లు వేడి చేస్తున్నాను. I am boiling water. నేను కాఫీ తయారు చేస్తున్నాను. I am brewing coffee. నేను ఛాయలో చక్కెర కలుపుతున్నాను. I am adding sugar to the tea. నేను నిమ్మకాయ పిండుతున్నాను. I am squeezing lemon juice. మీరు వంట బాగా చేస్తారు. You cook well. మీరు ఈ వంటలో ఏ పదార్థాలు వేశారు?
వాట్ ఇంగ్రీడియంట్స్ డిడ్ యూ యూస్ ఇన్ కుకింగ్? మీరు వంట చేయడం ఎక్కడ నేర్చుకున్నారు? వెన్ డిడ్ యూ లెర్న్ టు కుక్? అందులో కొంచెం ఉప్పు వేయండి. యాడ్ సమ్ సాల్ట్ ఇన్ ఇట్. కూర బాగా ఉడికినాక దించండి. When the curry is cooked well, remove it from stove. మీరు కూరగాయలు ఏ మార్కెట్లో కొంటారు? In which market do you buy vegetables? ఈరోజు బిర్యానీ వండండి. కుక్ బిర్యానీ టుడే. కొంచెం ఆ గరిట ఇస్తావా? కెన్ యూ గివ్ మీ దట్ స్పూన్? ఆ గిన్నెలు తోమినాక వస్తా. ఐ విల్ కమ్ ఆఫ్టర్ వాషింగ్ దట్ బౌల్స్. వంట రెడీ అయ్యింది, తినడానికి రండి. కుకింగ్ ఈజ్ రెడీ, కమ్ టు ఈట్. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో థింక్ బిఫోర్ యూ స్పీక్. థింక్ బిఫోర్ యూ స్పీక్. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె కూడా నాతో వస్తుంది. ఆమె కూడా నాతో వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ ఆల్సో కమ్స్ విత్ మీ. షీ ఆల్సో కమ్స్ విత్ మీ అంటే ఆమె కూడా నాతో వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఏమి కొన్నావు? నువ్వు ఏమి కొన్నావు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ బై? వాట్ డిడ్ యూ బై అంటే నువ్వు ఏమి కొన్నావు? నెక్స్ట్, మీరు అలా ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీరు అలా ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డూ యూ వాంట్ టు డూ లైక్ దిస్? వై డూ యూ వాంట్ టు డూ లైక్ దిస్? నెక్స్ట్ సెంటెన్స్, మీరు ఏ సమయానికి వచ్చారు? మీరు ఏ సమయానికి వచ్చారు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ టైమ్ డిడ్ యూ కమ్? వాట్ టైమ్ డిడ్ యూ కమ్ అంటే మీరు ఏ సమయానికి వచ్చారు? నెక్స్ట్, మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా? మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ నో వేర్ యు ఆర్? డూ యూ నో వేర్ యు ఆర్ అంటే మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా? నెక్స్ట్, నిజంగా నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో రియల్లీ ఐ డోంట్ నో. రియల్లీ ఐ డోంట్ నో అంటే నిజంగా నాకు తెలియదు. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మీరు నా కోసం ఏమైనా తెచ్చారా? మీరు నా కోసం ఏమైనా తెచ్చారా? దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ బ్రింగ్ ఎనీథింగ్ ఫర్ మీ? డిడ్ యూ బ్రింగ్ ఎనీథింగ్ ఫర్ మీ అంటే మీరు నా కోసం ఏమైనా తెచ్చారా? నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇది చాలా ఖరీదు అయినది. ఇది చాలా ఖరీదు అయినది. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ అంటే ఇది చాలా ఖరీదు అయినది. నెక్స్ట్ వచ్చేసి నేను చేయవలసింది ఏమీ లేదు. నేను చేయవలసింది ఏమీ లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నథింగ్ బెటర్ టు డూ. ఐ హ్యావ్ నథింగ్ బెటర్ టు డూ అంటే నేను చేయవలసింది ఏమీ లేదు అని. నెక్స్ట్ వచ్చేసి మీ వివరమునకు ధన్యవాదములు. మీ వివరమునకు ధన్యవాదములు. దీని ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అంటే మీ వివరణకు ధన్యవాదములు. నెక్స్ట్ సెంటెన్స్, అతను చాలా బిజీగా ఉన్నాడు. అతను చాలా బిజీగా ఉన్నాడు.
దీని ఇంగ్లీష్లో హీ వాజ్ వెరీ బిజీ. హీ వాజ్ వెరీ బిజీ అంటే అతను చాలా బిజీగా ఉన్నాడు అని. నెక్స్ట్ సెంటెన్స్, మీరు నా గురించి ఏమి మాట్లాడుతున్నారు? మీరు నా గురించి ఏమి మాట్లాడుతున్నారు? దీని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ మీ? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ మీ అంటే మీరు నా గురించి ఏమి మాట్లాడుతున్నారు? నెక్స్ట్ సెంటెన్స్, మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? దీని ఇంగ్లీష్లో హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అంటే మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు? దీని ఇంగ్లీష్లో వై ఆర్ యూ కాలింగ్ దెమ్? వై ఆర్ యూ కాలింగ్ దెమ్ అంటే నువ్వు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు? నెక్స్ట్ సెంటెన్స్, పదే పదే ఎందుకు అరుస్తున్నావు? పదే పదే ఎందుకు అరుస్తున్నావు? వై ఆర్ యూ షౌటింగ్ రిపీటెడ్లీ? వై ఆర్ యూ షౌటింగ్ రిపీటెడ్లీ అంటే పదే పదే ఎందుకు అరుస్తున్నావు? నెక్స్ట్, నీకు ఎన్ని భాషలు తెలుసు? నీకు ఎన్ని భాషలు తెలుసు? దీని ఇంగ్లీష్లో హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యు నో? హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యు నో అంటే నీకు ఎన్ని భాషలు తెలుసు అని. నెక్స్ట్ సెంటెన్స్, నేను కిరాణా దుకాణానికి వెళ్తున్నాను. ఎటు వెళ్తున్నావు అని అడిగితే చెప్తాం కదా, నేను కిరాణా దుకాణానికి వెళ్తున్నాను అని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ యామ్ గోయింగ్ టు గ్రోసరీ స్టోర్. ఐ యామ్ గోయింగ్ టు గ్రోసరీ స్టోర్. గ్రోసరీ స్టోర్ అంటే దుకాణం. నెక్స్ట్ సెంటెన్స్, నేను శుభ్రం చేస్తున్నాను. నేను శుభ్రం చేస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ క్లీనింగ్. ఐఎమ్ క్లీనింగ్ అంటే నేను శుభ్రం చేస్తున్నాను. నెక్స్ట్ సెంటెన్స్, మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి అంటే థింక్ బిఫోర్ యూ స్పీక్. థింక్ బిఫోర్ యూ స్పీక్.